ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ కారు ప్రమాదంలో మరణించడానికి ప్రధాన కారణమేంటో తెలిసింది. ఇదే అంశంపై ఓ జాతీయ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సాధారణంగా ఎస్యూవీ కార్లలో గంటకు 64 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వెళితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం. కానీ మంత్రి కొడుకు ప్రయాణించిన కారు ఏకంగా 200 కిలోమీటర్ల వేగంతో పిల్లర్ను ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆ కథనంలో పేర్కొంది. వాస్తవానికి నిశిత్ నారాయణ ప్రయాణించిన కారు మెర్సిడెస్ G63 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్. ధర దాదాపుగా 2 కోట్ల పైమాటే. ఈ వాహనంలో ప్రమాదం జరగకుండా, ఒకవేళ జరిగినా బయటపడడానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్యూయల్ ప్రెజెంట్ సైడ్ అండ్ విండో ఎయిర్ బ్యాగ్స్, పెల్విస్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ESP ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అడాప్టివ్ బ్రేకింగ్ ఇలాంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా నిశిత్ మాత్రం కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడలేకపోయాడు. దీనికి కారణం కారు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం వల్లనే. ఈ సేఫ్టీ టూల్స్ ఏవీ ఉపయోగపడలేదు పరిశీలకులు చెప్తున్నారు. నిశిత్ ప్రయాణించిన మోడల్ కారు 5.4 సెకండ్లో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లగలదు. పైగా ఈ వాహనం టాప్ స్పీడ్ గంటకు 210 కిలోమీటర్లు. ప్రమాదం జరిగినప్పుడు నిశిత్ కారు స్పీడ్ మీటర్లో ముళ్ళు 210 కిలోమీటర్ల వద్ద ఆగింది. సాధారణంగా గతంలో మోస్ట్ ఇండస్ట్రియల్ స్టాండ్ టెస్టు చేసి పరిశోధనలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది. ఫాస్టెస్ట్ క్రాష్ టెస్ట్ ఇన్ ది వరల్డ్ పేరుతో బ్రిటిష్ మోటరింగ్ టెలివిజన్ షో ఓ వీడియోను ప్రసారం చేసింది. ఫోర్డ్ ఫోకస్ ఫ్యామిలీ కారు గంటకు 193 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన ప్రమాదానికి గురైనట్లు తేలింది. అంటే నిర్ణయించిన వేగానికంటే రెట్టింపు వేగంతో కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అందులో తేలింది. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?